ఆళ్లగడ్డ రాజకీయం టీడీపీలో హీట్ పెంచుతోంది. వరుస వివాదాలపై అధిష్టానం సీరియస్ అయింది. ఎమ్మెల్యే అఖిలప్రియకు పార్టీ నుంచి పిలుపు వచ్చింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో అఖిలప్రియ భేటీ అయ్యారు. అహోబిలం ఆలయ వివాదం, ఆళ్లగడ్డలో జరిగిన పరిణామాలపై పార్టీ పెద్దలు ఆరా తీశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణే ముఖ్యం, ఎవరైనా సరే తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు అంటూ పల్లా శ్రీనివాసరావు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల జోక్యంపై కూడా అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అఖిలప్రియ భర్త రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పార్టీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ భేటీతో ఆళ్లగడ్డ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా, లేక టీడీపీలో మరింత పొలిటికల్ హీట్ పెరుగుతుందా? ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ కాంతి అందిస్తారు. సో ఇక్కడ అఖిలప్రియకు సంబంధించి ఫ్యామిలీ ఇంటరప్షన్ ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది కాంతి. సో దీనిపైన హైకమాండ్ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంది? అఖిల, ఏదైతే ఆళ్లగడ్డ రాజకీయానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అఖిలప్రియ భర్త అహోబిలంకి సంబంధించినటువంటి దేవస్థానం విషయంలో ట్రస్ట్ బోర్డుకి సంబంధించినటువంటి అంశంలో కొంత ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఇరు వర్గాలకి సంబంధించి బాహాబాహికి దిగిన సందర్భం ఉంది. ఇక అలాగే అనేక ఆరోపణలు కూడా ఏదైతే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ పైన ఉండడం చేత అధిష్టానం ఈరోజు క్రమశిక్షణ సంఘం ముందుకు పిలిచింది. క్రమశిక్షణ సంఘంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. ఆమె నుంచి వివరణ తీసుకున్నారు. ఆ వివరణను వివరణను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత యాక్షన్ ఎలా ఉంటుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక పార్టీ లైన్ ఎవరి దాటినా కూడా క్రమశిక్షణ సంఘం కింద సభ్యులు ఇచ్చినటువంటి వివరణ నచ్చకపోతే పార్టీ ఇచ్చేటువంటి చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉండాలి అంటూ ఇప్పటికే పదే చంద్రబాబు నాయుడు చెప్తున్నప్పటికీ కూడా టీడీపీలో కొంత అంతర్గత కుమ్ములాటుల నేపథ్యంలో ఇటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు అఖిలప్రియ ఇచ్చినటువంటి వివరణను అధ్యక్షుడు దృష్టికి తీసుకువెళ్తారు. అఖిల, థ్యాంక్ యూ కాంతి.